గ్రేస్ మార్క్స్ 30/23 9/7 అని చెప్పేసి డిసైడ్ అవుతారు. తెలియదు. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ 2 డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్, ముఖ్యంగా 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు గ్రేస్ మార్క్స్ అప్డేట్ గురించి అడుగుతున్నారు. 9/7 కానివ్వండి, 30/23 కానివ్వండి. 4-2 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ వచ్చి చాలా రోజులు అవుతున్నాయి. ఇంత డిలే అయితే ఎప్పుడూ కాలేదు సార్, అసలు ఎప్పుడు వస్తుంది ఏంటని చెప్పేసి దాని గురించి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు దాని గురించి అయితే ఈ అప్డేట్ చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్, ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికి అవే మీకు ఉపయోగపడతాయి. ఇక ఈ గ్రేస్ మార్క్స్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా వచ్చేసరికి ఏంటంటే అనాలసిస్. సో ఇంతకుముందు 2022, 2023 వాళ్ళకు 30/23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు అంటే ఫస్ట్ 2022 పాస్డ్ అవుట్ R18 బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా మీకు వచ్చిన పరిస్థితే వచ్చింది. 9/7 గ్రేస్ మార్క్స్ కూడా ఇవ్వలేదు ముందు. అసలు రెగ్యులేషన్లో ఫస్ట్లో పెట్టలే. అయితే ఏం చేశారంటే వీళ్ళు బయటకు వచ్చి ఇవన్నీ చేసిన తర్వాత అది వాళ్ళు చేయకముందే, ప్రొటెస్ట్ చేయకముందే ఈ అనాలసిస్ ఏదైతే ఉందో ఎనాలసిస్ వేశారు. అంటే ఎంతమంది పాస్డ్ అవుట్ అవుతారు, ఎంతమందికి సబ్జెక్టులు ఉన్నాయి, ఓవరాల్గా ఆన్ యావరేజ్ ఒక్కొక్క స్టూడెంట్కి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పేసి బీటెక్కి బీఫార్మసీకి వేశారు. వేసిన తర్వాత 9/7 ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు ఇవన్నీ వెళ్ళి రిక్వెస్ట్లు ప్రొటెస్టులు చేసిన తర్వాత ఏమైందంటే అప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నారని చెప్పేసి అనాలిసిస్ ఉంది, సరే వాళ్ళు అడిగినప్పుడు చూద్దామని చెప్పేసి ఆ తర్వాత 30/23 గ్రేస్ మార్క్స్ పెంచడం జరిగింది. మరి 2024 పాస్డ్ అవుట్స్కి వచ్చేసరికి నాకు తెలిసి అంతమంది ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ లేరు. అయితే మరి ఇప్పుడు ఎనాలిసిస్ అయితే చేస్తామన్నారు. ఓవరాల్గా పాస్డ్ అవుట్ ఎంతమంది అంటే ముందు జేఎన్టీహెచ్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అవుతారు కదా, వాళ్ళను బట్టి ఆ తర్వాత అఫిలియేటెడ్ కాలేజెస్ను అనాలిసిస్ను బట్టి ఈ గ్రేస్ మార్క్స్ గురించి ఒక నిర్ణయం తీసుకోవడానికైతే అనాలిసిస్ అయితే జరుగుతూ ఉన్నది. మరి దీని మీద అప్డేట్ ఎప్పుడు వస్తుంది అంటే నేను చెప్తాను ఇప్పుడు. అయితే ఇది ఓవరాల్గా అనాలిసిస్ అయిపోయిన తర్వాత మరి 9/7 అయితే అసలు R18 రెగ్యులేషన్కి అయితే అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఉన్నాయి, కానీ దాన్ని రీప్లేస్ చేసి 30/23 అది 2022, 2023 వాళ్ళకి మాత్రం అని 30/23 అప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే 9/7 గ్రేస్ మార్క్స్ నోటిఫికేషన్ అలాగే ఉన్నట్టే కదా. అయితే ప్రస్తుతానికి అయితే 9/7 ఉన్నట్టే, కానీ 2024 R18 పాస్డ్ అవుట్ వాళ్ళు 9/7 గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చు, మేము ఎలిజిబిలిటీ లిస్టులు పంపించాము కాలేజెస్ కానీ ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే యూనివర్సిటీ నుంచి అఫిలియేటెడ్ కాలేజెస్కి రావాల్సి ఉంది. సో మరి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? మరి వస్తే 9/7 ఇస్తారా, లేకపోతే చాలామంది స్టూడెంట్స్ 30/23 అడుగుతూ ఉన్నారు. సో 30/20 అయితే కొంతమంది స్టూడెంట్స్ ఏమంటున్నారు, మాకు ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయి, 1 మంత్ ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయి, మరి మాకు 30/23 గ్రేస్ మార్క్స్ ఇస్తారా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే నాకు తెలిసి ప్రస్తుతానికైతే 30/23 గ్రేస్ మార్క్స్ అయితే మీకు లేవు. నేను ఇందాక ఏదైతే చెప్పానో అనాలిసిస్ వేస్తున్నారని చెప్పేసి, ఆ అనాలిసిస్లో తెలిసిన తర్వాత అసలు వచ్చే పాస్డ్ అవుట్ను బట్టి బయటికి వెళ్ళిన వాళ్ళని బట్టి ఉండే వాళ్ళని బట్టి ఈ గ్రేస్ మార్క్స్ 30/23 9/7 అని చెప్పేసి డిసైడ్ అవుతారు. అసలైతే నాకు తెలిసి ఫస్టే 30/23 ఇవ్వరు, ముందు 9/7. 2022 పాస్డ్ అవుట్ వాళ్ళు మీరు చూసుకున్నా, 2023 పాస్డ్ అవుట్ వాళ్ళని చూసుకున్నా 9/7 ముందు ఇచ్చారు, రీప్లేస్ చేస్తూ రీస్టోర్ చేస్తూ మళ్ళీ ఇస్తూ వచ్చారు. ఎందుకంటే ఫస్టే 30/23 ఇచ్చారంటే అందరూ కూడా
ఇక డైరెక్ట్గా అప్లై చేసేసుకుంటారు. ఇక ఎగ్జామ్స్ కూడా ఎవరు రాయరు. సో అట్ ఏ టైం అట్లా అప్లై చేస్తే ప్రాబ్లం ఏమొస్తుందంటే యూనివర్సిటీ వాళ్ళకి, వాళ్ళు సర్టిఫికెట్లు ప్రింట్అవుట్లు ఇవన్నీ తీసి మళ్ళీ అంతా ఒకేసారి క్రౌడ్ ఎక్కువైపోతుంది, మేము అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి పిచ్చెక్కిస్తుంటారు. సో దాని గురించే ముందుగా ఇదంతా అయితే ఉండదన్నమాట. సో మొత్తానికైతే దీని గురించి కానీ దాని గురించి కానీ ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా రానుంది. మరి అప్డేట్ ఎప్పుడు రానుంది? సో అప్డేట్ వచ్చేసరికి ఇంకొక 10 రోజుల్లో మీకు అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నిన్నైతే నాకు కొంతమందిని అడిగితేనేమో వారం రోజుల్లో వస్తుందన్నారు. ఇంకా కొంతమందిని అడిగితే కరెక్ట్గా 10 డేస్లో వస్తుంది అని అన్నారు. అయితే అటానమస్ కాలేజీల వాళ్ళు కూడా గ్రేస్ మార్క్స్ గురించి అడుగుతున్నారు. R20, R21 ఈ రెగ్యులేషన్ వాళ్ళ గురించి నేను సెపరేట్ వీడియో చేస్తాను. అయితే మీకైతే అప్డేట్ అయితే ఖచ్చితంగా అయితే ఆ టైంకి అయితే ఖచ్చితంగా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది. మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. కానీ ఇక తర్వాత వచ్చేసరికి నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ అనేది మీకు 907 ఇచ్చినా 3023 ఇచ్చినా అఫీషియల్గా అయితే యూనివర్సిటీ నుంచి రావాలి. ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా రావాలి. స్టార్టింగే ఫ్రెషర్స్కి 2024 పాస్ అవుట్ వాళ్ళకి డైరెక్ట్గా అప్లై చేసుకునే విధానం అయితే నాకు తెలిసి ఉండకపోవచ్చు. మ్యాక్సిమం కాలేజీ వాళ్ళు సాహసం అయితే చేయరు. సో నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అయితే మీరైతే ఎలిజిబిలిటీ నోటిఫికేషను ఒకవేళ ఫస్ట్ అసలు నోటిఫికేషన్ వచ్చిందా వెయిట్ చేయాల్సిందే. నోటిఫికేషన్ వస్తేనే మీరు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఈలోపు మీరు ఏమన్నా సప్లీలు కనుక పడినట్టయితే ఖచ్చితంగా అయితే సప్లీలు అయితే కట్టేసుకోవడం మంచిదని చెప్పేసి నేనైతే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒకవేళ మీరు గ్రేస్ మార్క్స్కి ఈలోపు గ్రేస్ మార్క్స్ మీరు కట్టిన తర్వాత కనుక వచ్చినా, ఒకవేళ మీరు సప్లీలు కట్టున్నా కూడా మరి ఎగ్జామ్స్ రాస్తారుగా, మరి ఆ రిజల్ట్ ఏమవుతుంది? మరి ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయాలా? గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన తర్వాత ఎలిజిబుల్ అయ్యి అంటే దానికి నేను సెపరేట్ వీడియో ఒకటి చేస్తాను మీకోసం ఖచ్చితంగా. ఓకేనా? దాని గురించి మీరు టెన్షన్ పడే పని అయితే లేదు. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? అప్డేట్ గురించి అయితే చెప్పాను. అప్డేట్ వచ్చిన 3 to 4 days అంటే 1 వీక్లో మీకు ఖచ్చితంగా అయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఎప్పుడు జరిగే రివాజే. జనరల్గా సాటర్డే కానీ మండే కానీ రిలీజ్ చేస్తారనమాట. అయితే ఇప్పుడు ఈ అప్డేట్ గురించి ఇన్ని రోజులు పడుతుంది. ఈ నోటిఫికేషన్ గురించి వచ్చేసరికి నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. కొంతమంది అంటా ఉన్నారు అడ్వాన్స్ అప్లీ తర్వాత గ్రేస్ మార్క్స్ ఇస్తారంట కదా అని. సో వాళ్ళు ఏంటంటే ఈ అనాలిసిస్ చేసేటప్పుడు ఈ అడ్వాన్స్ అప్లీ పెట్టిన తర్వాత అందుట్లో పాస్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఉంటారు, ఇంకా తగ్గిపోతుంది కదా క్రౌడ్, ఎంతో కొంతమంది పాస్ అవుతారు కదా. అప్పుడు దాన్ని పట్టుకొని సో ఇక 907 ఇవ్వాలా 3023 ఇవ్వాలా అని కూడా డిసైడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం అయితే నాకు తెలిసి ఇందాక నేను ఏదైతే చెప్పానో అదే ఖచ్చితంగా అయితే జరుగుద్దని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే నాకు తెలిసింది ఇది. ఓకేనా? సో ఇంకేదైనా అప్డేట్ ఉంటే మీకు ఖచ్చితంగా పెడతాను. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే ఒక లైక్ వేసుకోండి, అట్లీస్ట్ ఒక 500 లైక్స్. సో ఇక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి రీచ్ అయ్యే వరకు. ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్.